బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి బహదూర్గూడలో పోలీసులపై కారంపొడితో దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ఎస్ఐ వనజ ఫిర్యాదుతో బిఎన్ఎస్ 132, 308-2, 121-1 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద రైతులు దీక్ష చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి బహదూర్గూడలో పోలీసులపై కారంపొడితో దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ఎస్ఐ వనజ ఫిర్యాదుతో బిఎన్ఎస్ 132, 308-2, 121-1 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. ఇక భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్షా శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద రైతులు దీక్ష చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు వీళ్ళ భూములు గుంజుకుంటే రైతులు ఏమైపోతారు? కనీసం మీకు నిజంగానే అభివృద్ధి కోసం కావాలి భూములంటే వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడండి. పట్టా ల్యాండ్ కాకపోయినా ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్తో పాటు. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. పొద్దున మా పట్టా భూములు లాక్కున్నారు మాకు చెప్పకుండా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ అక్విజిషన్ విరమించుకొని పక్కన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ ఉంది అక్కడ నుండి తీసుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. మా ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా ప్రజాపాలన అంటే పేదవాళ్ళని చూడండి పేదవాళ్ళని. పక్కనే సుల్తాన్పల్లిలో ఉంది ప్రభుత్వ భూమి అని మీరేసిన రికార్డ్సే, మీ రికార్డులలోనే వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. పక్కనే నాదర్గుల్లా ఉంది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో కూడా అధికారులు వేస్తున్నారు. పోయి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎందుకు అక్కడ దమ్ము లేదా? ఎందుకు అక్కడ వెళ్ళరా? అక్కడ హైడ్రా కనిపించదా? ఎందుకు అక్కడ హైడ్రా పోదు? అక్కడికి వెళ్ళండి. అక్కడ కూడా 50,000 కోట్ల ప్రాపర్టీ అది తీసుకోండి. అది మాత్రం ధైర్యం చాలది.
కానీ పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మాత్రం డేగల్లాగా వాలిపోతున్నారు, డేగల్లాగా. ఇప్పటికైనా దీన్ని విరమించుకొని వాళ్ళ భూమి వాళ్ళకు వదిలిపెట్టమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటుక రంగారెడ్డి బహదూర్గూడలో పోలీసులపై కారంపొడితో దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. ఇక్కడ దీంతో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి లైవ్ లో అందిస్తారు మా ప్రతినిధి పవన్. గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. ప్రస్తుతం బహదూర్గూడలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గత 4 రోజుల నుంచి బహదూర్గూడకు సంబంధించిన భూముల ఇష్యూలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పేసి కూడా ఒక వార్త బయటకు రావడం, దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో హైడ్రాన్ తీసుకురావడం, దాదాపు ఇక్కడ ఈ 32,000 కోట్ల మీ పూర్తి స్థాయిలో కబ్జాలు ఉంది, మేము అందుకే కబ్జా చేసుకుంటామని ఇక్కడ ఉన్న రైతుల భూములన్నీ చుట్టూ కంచె వేయడం, దాంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం, వచ్చిన పోలీసులపైకి కొంత తిరగబడడం, కొంత తోపులాట జరగడం కూడా జరిగింది. సో అక్కడ నుంచి కొంత ఇద్దరు రైతుల మీద కూడా కేసు నమోదైంది. వీళ్ళకి సంఘీభావంగా ఇప్పటికే ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలతో పాటు నాయకులు కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే సబితాయేంద్ర రెడ్డి గారు అలాగే కార్తిక్ రెడ్డి దగ్గరకు వచ్చి రైతులకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, బహదూర్ కూడా మరో లగచెల్లగా మారబోతున్న అంశం కూడా కొంత క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. మాట్లాడదాం, రైతులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, నిజంగానే నిన్న హైడ్రా రంగనాథ్ గారు చేసినట్టు ఈ భూములు కబ్జాకు గురైనాయా లేకపోతే వీళ్ళ సొంత భూములు అనే అంశం రైతులతోనే మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేద్దామా? అమ్మ, ఏం పేరు, ఏంటిది? నిన్న హైడ్రా వాళ్ళు మీరు భూములు కబ్జా చేసేయాలని కొన్ని మాటలు చెప్పి, అది మీరు భూములు కబ్జా చేసేలా మీ సొంత భూములు అవి? సొంత భూములు మా పెద్దలు సంపాదించిన, మా తమ్ముళ్ళు సంపాదించిన సార్. మా చిన్న మేము కొడుకులను బిడ్డలను పెద్దగా చేసుకున్నాం. మేము అగ్గునం సగ్గునం మా బిడ్డల కొడుకుల పెళ్లిళ్ళు చేసినాము. మేము చేసి కన్నా బాధలు పట్టి ఒడ్డు వరాలు తీసి మేము ఉంచుకున్నాం సారు. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు నువ్వు? ఏమో మా అత్త మామ తెచ్చిర్రు, మమ్మల్ని సంబంధాలు తెచ్చిర్రు, మాకు భూములు వంచిర్రు. ఎంత ఉంటుంది వయసు? నాకు ఎంత ఉంటుందో ఏమో సార్ తెలియదు. 80 ఏళ్ళు ఉంటుందా? ఏమో ఎంత ఉంటుందో తెలియదు. అంటే భూములు మీ వారసత్వంగా వచ్చినాయి? సంపాదించిన ఆస్తి మాకు ఉంటది. మా అత్త సంపాదించిండ్రు, ఇచ్చిండ్రు. మా కొడుకులు బిడ్డల నాకు సగ చేసుకొని పెళ్లి ఆగస్తాను నిన్న వచ్చిండ్రు. ఇంట్లోకి ఇంటి కాడ గేట్ కాడ పోలీసు వాళ్ళు ఉన్నారు. 2 గంటల కల్లా లైట్లు బంద్ చేసిర్రు, కరెంటు బంద్ చేసిర్రు. బావుల కాడ ఎట్లకు నీళ్ళు తాపుదామంటే మా అమ్మగోళ్ళని కొట్టిర్రు, మా కొడుకులను కొట్టిండ్రు, మా గేట్లు అన్ని కొట్టిండ్రు. పోలీసు వాళ్ళు పోనీయలేదు, లైట్లు బంద్ చేసిండ్రు. మా భూములు మా అత్తమామ సంపాదించిన ఆస్తి సారు. మేము తుక్కాలు పోసుకున్నాము, మోటార్లు వేసుకున్నాము. మా అన్ని వీకేసారు, మా పైపులు అన్ని వీకేసారు. ఏమంటుంది మరి ప్రభుత్వం, ఏమంటుంది? మీ భూములకు మీకు ఏం కావాలని కోరుకుంటారు? డబ్బులా ఏంటిది? మేము గుంజుకుంటాం, మాకేది అది తెలియకుండా వచ్చారు సార్. తెలియకుండా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఇక్కడికి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, మీకు నష్టపరిహారం ఇస్తా ఉంటుంది కదా ప్రభుత్వం? ఏం చెప్పలేదు సార్ మాకు, ఇంకేం చెప్పలే. నష్టపరిహారం ఏది చేస్తాము అని మాకేం చెప్పకుండా వచ్చిండ్రు. వచ్చి ఇట్లా చేసిరు సారు. మాకు నిన్నటి సంతి పొయ్యిగుండ లేదు, మా కొడుకులు కడుపులో గంజి లేదు. నిన్నటి సంతి మాకు పొయ్యిగుండ లేదు. ఈ ఊరోళ్ళకు బాదురుగూడ పొలకు. ఎంత ఉంది పొలం? నాకా ఉంటాయి సారు, 2 ఎకరాలు ఉంటది. 2 ఎకరాలు పోతున్నాయి ఇప్పుడు? పోతుందని బంద్ చేసిండ్రు. ఏం పేరే, ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నీ భూమి ఎంత పోతుంది సార్? మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం సార్. మా నాయనలు సంపాదించి, మా తాతలు సంపాదించి, మా తాతల తండ్రులు సంపాదించినాక మా 4 తరాలు సార్. మాయి 4 తరాల కాడికి వచ్చినాం. 4 తరాల నుంచి మాకు ప్రకాష్ గౌడ్ అన్న మాకు మాటికి ముందు మీకు పట్టా పాస్బుక్లు ఇస్తామని ఇవాళ మాకు రియల్గా ఏం చెప్పిండి, ఇవాళ ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసి మాకు ఏం లేకుండా చేసి అర్ధగాడంగా దొంగతనంగా వచ్చి హైడ్రేట్ దించి మా ఇంటికాడ పోలీసులు 4 పెట్టి బయటికి వెళ్లకుండా చేసి చుట్టువారుగా జాలేసి మమ్మల్ని బంధించి ఎవడు ఎక్కువ మాట్లాడతాను తీసుకుపోయి జైలు వేసుకుంటా, ఆడపిల్లలు కలిసి చెట్ల పట్టి గుట్టలు పట్టుకుంటైనా వాళ్ళని బయటకు వేసిర్రు. మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో వేసి చుట్టువారుగా జాలేసి ఎట్లకిన నీళ్ళు దాపనీయకుండా, ఆవులకు నీళ్ళు దాపనీయక, మంద నీళ్ళు దానియకుండా 5 గంటల రాత్రి కరెంటు బంద్ చేసి మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతుంది సార్. మా భూములు మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. మీ ఆస్తులు వద్దు, మాకేమొద్దు, 500 గజాలు ఇస్తా అంటే మాకు ఎందుకు 500 గజాలు, మా భూములు మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. కానీ వేరే భూమి గురించి కొట్లాడుతున్నాం సార్. ఒకవైపు అధికారులు ఇప్పుడైతే మీరు సాగు చేసుకుంటున్న భూములు కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న భూములన్నీ కబ్జా భూములు అని హైదరాబాద్ వచ్చి కంచేస్తుంది కదా. మా సొంత పొలాలు సార్, మా తాత ముత్తాతలు సంపాదించిన పొలాలు ఇలా మా భూములు అని చెప్పి, సర్కారు భూములు అని చెప్పి మేము గవర్నమెంట్ లా చేసుకుంటామని దొంగతనంగా అక్రమంగా
మమ్మల్ని గుంజుకొని ఇబ్బంది పెడుతుంది సార్. మాకు ఊళ్ళో ఏం లేకుండా మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు సార్. పెళ్లిళ్ళు చేసుకోకుండా అయిపోయింది సార్. మేము మా బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి సార్. మేము అదొక్కటి ఆలోచించండి సార్. మాకు న్యాయం చేశాడు జరగదు సార్. మా పిల్లలు మాకు కావాలి సార్. ఒకవైపు హైడ్రా అధికారులు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో భూములు గుంజుకుంటున్నారని రైతులు చెప్పడం జరుగుతుంది. దాదాపు 4 తరాల నుంచి మేము ఇక్కడనే పుట్టినాం, మా తాతలు మా తండ్రి చనిపోయారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నిజంగా ఒకవైపు హైడ్రా వాళ్ళేమో ఇది కబ్జా భూములను వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది. ఇది కబ్జా భూములా లేకపోతే మీరు సాగు చేసుకున్న కొన్న భూములా, తాత తరాల నుంచి వచ్చిన భూములా? సార్ మా తాతల నుంచి మేము చిన్నగా ఉన్నాము. మా తాతల నుంచి మా నాయనకు, మా నాయన నుంచి మాకు వచ్చింది. తరతరాల నుంచి మేము ఈ పొలాన్ని చేసుకుంటుంటే గవర్నమెంట్ అద్రగానంగా వచ్చి ఈరోజు మా అన్న ఈరోజు హాస్పిటల్ ఉన్నాడు సార్. నేను ఆ రైతు మా అన్న మాకు ఒక ఎంత చిన్న సన్నకారు రైతులం సార్. మేము నాకు 1 ఎకరం ఉన్నది సార్. 1 ఎకరం నాకు తెలంగాణ రాకముందేమో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆంధ్ర మీద కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇక ఒక్క నోటిఫికేషన్ అన్నా కనీసం ఒక 10,000 నోటిఫికేషన్ ఒక్క డిఎస్సీ లేదు సార్. ఈరోజు నేను ఎంకామ్ బీఎడ్ చేసి ఈరోజు నాకు కనీసం ఉద్యోగం లేక 1 ఎకరాను 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి నేను గులాబ్ చెట్టు పెట్టుకున్నా. అప్పు తీరకముందే ఈరోజు నా పొలం మొత్తం ఓయిరేసేసారు. ఈరోజు నా వయసు ఏమో 45 సంవత్సరాలు సార్. ఇప్పుడు నేను ఏం ఉద్యోగం చేయాలి? నేను ఈరోజు పైగా నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా తిప్పలు పడుతున్నాను. నేను నాకు పిల్లలు ఉన్నారు. ఈరోజు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, నేను వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ ఫీజు ఎట్లా కట్టాలి? 1 ఎకరా కూడా ఈరోజు గుంజుకొట్టినారు. మేము అవును వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారం ఉందేమో మాకు చూపించమను. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. మా దగ్గర ఉన్న ఆధారాలు ఏమో వాళ్ళు చూస్తలేరు. పక్కనే సార్ సెంట్రల్ గవర్నమెంట్ సరే ఇది ఈ ప్రాజెక్ట్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం కదా సార్. ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, మా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కదా. అట్లయితే పక్కనే అరసగూడెం పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ 1,500 ఎకరాలు ఉన్నది. అది తీసుకోమను. ఆ ప్రాజెక్ట్ అక్కడ వస్తుంది కదా సార్. అవుటర్ పక్కనే ఉంది. ప్రభుత్వం చెప్తుంది ఒకవేళ మీ భూములు బుల్లెట్ ట్రైన్ విషయంలో పోతే మీకు దానికి తగినంత నష్టపరిహారం ఇస్తాం, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆల్టర్నేట్ కూడా భూములు చూపెడతామని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి కదా. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నిన్న ప్రజాప్రతినిధి. మేము చేసిన తప్పేముంది సార్? 2,000 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అదరగానంగా నిన్న కొట్టుకుంటూ మా అన్న హాస్పిటల్లో వండుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యే వచ్చి అయ్యా నేనున్నా మీకు భరోసా ఇచ్చిందా సార్ ఏమన్నా? ఆయన ఒక శాసనసభ్యుడు కదా, అది లేదు. ఈరోజు ఊరు మొత్తాన్ని ఇప్పుడు రోడ్ పాలు చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ అంటే? మాకు ఒకటే సార్, మాకు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు సార్. ఈ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కావాలి. మా పొలానికి తగ్గట్టుగా మాకు కొన్ని నష్టపరిహారం కావాలి సార్. మాకు రైట్, మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ విలేజ్కి సంబంధించిన మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, నిజంగా పోలీసులు ఇంత పెద్ద ఎత్తున బందోబస్తు ఎందుకు చేయాల్సి వస్తున్న అంశాలు కూడా వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి భూములు నిజంగా కబ్జాకు హైడ్రా రంగనాథ్ చెప్పినట్టు కబ్జాకు సంబంధించిన లేకపోతే వీళ్ళ సొంత భూములు అనే అంశాలు కూడా వీళ్ళని అడిగి తెలుసుకున్నామా. ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? మా పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. మా తాతల కాలం నాటి నుంచి ఉంది ఇక్కడ పొలం. ఇప్పుడు మరొకవైపు నిన్న హైడ్రా అధికారులు వచ్చిళ్ళు, రంగనాథ్ గారు వచ్చిళ్ళు, వాళ్ళు కంచెలేస్తులు మీ కబ్జా భూములని వాళ్ళు తేల్చి ఒకవైపు చెప్పడం జరుగుతుంది. నిజంగా కబ్జా భూములా లేకపోతే మీకు మీ మామగారు లేకపోతే ఇచ్చిన పత్రాలు ఏమైనా ఉన్నాయా? నుంచి ఉన్నది మా పొలం. మాకైతే ఇప్పటి వరకు తెలియదు. మా తాతల పొలం, మా తాతల కాలం నాటి నుంచి జరుగుతున్న పొలం. మా అత్తలు, మా మామలు, మా బావలు మాట్లాడతారా? చెప్పండి, ఏంటి మీకుందా? మీకు పొలం ఎంత ఉంది? ఉంది సార్, మాకు 2 ఎకరాలన్నర ఉంది. 3 కొడుకులు. మా అత్తమ్మకి ఉన్న భూమి గుంజుకుంటారు. ఇప్పుడు ఉన్న భూమి గుంజుకొని ఇప్పుడు అదేంది మెట్రో ట్రైన్ వస్తుంది, ఎకరకు 500 గజాల జాగా ఇస్తాము ప్లాట్లు అని చెప్తారు సార్. 500 గజాలు ఇస్తే మా పిల్లలు మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ పోవాలి? అయితే మేము అందరము అక్కడ తండ దగ్గరికి వెళ్దామంటే తండకి పోలీసులను పెట్టి ఊర్లో పెట్టి బంధించి ఊరు నుంచి వెళ్దామంటే ఊరు నుంచి కూడా మమ్మల్ని పంపించట్లేదు. మేము రింగ్ రోడ్ అవతల నుంచి తండ దగ్గరికి వెళ్ళాం. తండ దగ్గరికి వెళ్తే అక్కడ ధర్నా చేసినాం. అక్కడ చేసగుట్ట టెంట్ తీసేయండి, టెంట్ తీసేస్తేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్పి నైట్ కరెంట్ అది వీకేస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు సార్. మేము దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు 100 సంవత్సరాలు ఉండదు సార్. వాళ్ళ నుంచి మా వరకు వచ్చినాయి. మా తాతలు, మా అత్తమ్మ వాళ్ళు, మేము, మా పిల్లలు కూడా సార్. ఇప్పుడు మీ ఊరు పక్కకు బుల్లెట్ ట్రైన్ వస్తే మీకే అభివృద్ధి జరుగుతుందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కూడా ప్రభుత్వం చెప్తుంది. మాకు ఉద్యోగాలు కూడా లేవు సార్. ఇప్పుడు గెలిచిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేరు. ఏమి కూడా ఇవ్వలేడు సార్. వాడు ఏమి ఇచ్చిండని ఏమి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఏమి ఇవ్వలేడు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేడు. ఇస్తా అని చెప్పింది కానీ ఎవరికి ఇవ్వలేడు. ఇప్పుడు ఉన్నదన్న మేము చేసుకొని బతుకుదామంటే అది కూడా తీసేసుకుంటుండే. ఎకరానికి ఇంత నష్టపరిహారం
ఇస్తామని వార్తలు వస్తున్నాయి, మరి అవి మాట్లాడారు ఎవరైనా మీతో వచ్చి? మాకు ఎవరు చెప్పలేదు సార్, ఎకరాకి ఏమి ఇస్తామని, 500 ఇస్తామని కూడా మాకు తెలియదు సార్. అసలు ఇప్పుడు జనమే అనుకుంటే తెలుసు మాకు భూములు పోతాయని చెప్పి ఒక ముందు ఒక నోటీస్ కూడా మాకు పంపించలేదు సార్. ఇంతవరకు పంపించలేదు, మీకు ఎప్పుడు తెలిసింది మా భూములు పోతున్నాయి? 9 రోజుల వారం నుంచే మేము అక్కడ ధర్నా చేస్తున్నాం. అప్పటి నుంచే మాకు తెలుసు ఆ భూములు పోతాయి ఇట్లా అది అని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. మీతో వచ్చి మాట్లాడలే లేకపోతే ఏమైనా? ఇప్పుడు ఊర్లో ఎవరు చెప్పారో వాళ్ళు మాతో అన్నారు అంతే, మాకు తెలియదు అప్పటి వరకు రైట్. ఇక్కడ బౌదూర్గూడలో ఇది పరిస్థితి. ఇంతవరకు అయితే అధికారులు కూడా ఎవరు మాతో మాట్లాడలేరు. కేవలం బయట నుంచి వచ్చిన న్యూస్కే మేము కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఒకవైపు మా భూములున్న దగ్గర అక్కడికి వెళ్తే కూడా మమ్మల్ని వెళ్ళనిస్తలేరు. ఈ ఊళ్ళో పూర్తిస్థాయిలో బంధించాలని చెప్పి కూడా మహిళలు చెప్పడం జరుగుతుందమ్మా. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి పోలీసులు ఎప్పుడైనా ఇట్లా ఉండేనా మీ ఊళ్ళో గతంలో? ఎప్పుడు లేకున్నారు సార్. నిన్ననే మీద పడ్డట్టు వచ్చారు. నిన్న మొత్తం కడ్బంద్ చేసేసారు, మా ఊరినే కడ్బంద్ చేసారు. ఎక్కడ తోవలు అక్కడ మొత్తం కడ్బంద్ చేసేసారు. మేము బావుల కాడికి పోలేదు. మరి మేము పక్షులు ఉన్నాయి ఆడ, పశువులకు నీళ్ళు ఎవరు దాపాలి? బలరు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఐటకి నీళ్ళు ఎవరు దాపాలి? చేనులు ఉన్నాయి, ఐటకి నీళ్ళు ఎవరు పెట్టాలి? కరెంటు లేదు, మళ్ళీ రెండోటి కరెంటు లేదు. మరి కరెంటు లేని నీళ్ళు ఎట్లా తాగుతాయి? ఇప్పుడు ఎంత ఉంది భూమి? నాకు 8 ఎకరాలు ఉంది. నాకు నలుగురు కొడుకులు, 8 ఎకరాల భూమి ఉంది నాకు. ఎవరి తాత తరుల నుంచి వచ్చిందా లేకపోతే మీరు కబ్జా చేసిలేమన్నా? తాతల తరపు నుంచే వచ్చింది. ఇప్పుడు నేను హైడ్రా అధికారులు వచ్చి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీ భూములను కబ్జా భూములు 32,000 కోట్ల భూములు మేము స్వాధీనం చేసుకున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అంటే మీరు సంపాదించిన భూములు కానీ వాళ్ళ వైపు చెప్తున్నారు. మేము సంపాదించిన భూములే అవి. సంపాదించారు మా తాతలు సంపాదించిన భూములు. మా తాతలు సంపాదించారు. ఆడికెళ్ళి మా మామలు ఉన్నారు. మా మామల కాడికెళ్ళి మేము చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మా కొడుకులు కూడా చేస్తారు. అలానే చేస్తున్నాం మేము. గులాబీ చెట్లు పెట్టుకొని, ఆ పువ్వులు తెంపుకొని, ఇవి కూరగాయలు పండించుకుంటా, కూరగాయలు తెచ్చుకుంటాము, అవి అమ్ముకొచ్చుకుంటాము, తింటాము, ఉంటాము. మేము ట్రైన్ వస్తే మీ పిల్లలకు మీ మన్మలకు ఉద్యోగాలు వస్తాయి అంటారు కదా, మరి దాని గురించి ఏం రావు సార్ మాకు. అవి వస్తాయని నమ్మకం ఏమున్నది? మేము ఇప్పుడు చేసుకొని బతుకుతున్నాము. ఏమైనా జాబులు ఉంటున్నా జాబులు చేసుకుంటారు అన్నట్టు ఉంటుంది. జాబులు లేవు, ఏవి లేవు. మేము రైతులం. ఎక్కడ తిరిగి మట్టి తిని మట్టి ఎక్కేటోళ్ళం మేము. పొద్దున్న లేస్తే మట్టిలో చేసుకుంటాం మేము. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఒకవేళ మీ భూములు తీసుకుంటే ఒకవేళ నష్టపరిహారం ఏమైనా కోరుకుంటారు, లేకపోతే మీకేమైనా డిమాండ్లు ఉన్నాయి ప్రభుత్వాన్ని అడగడానికి? ఏది ఏమొద్దు, మాకు భూములే కావాలి. మాకు భూములకు మించింది ఏం లేదు. భూములే కావాలి మాకు. మాకు భూములు ఇస్తేనే మాకు యథార్థం ఉంటుంది. ఎట్లా అంటే మాకు భూములు వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. మాకు భూములు లేకపోతే మేము ఏం చేసుకొని బతకాలి? మాకేం చేతనైతే? మాకు చదువులు ఉన్నాయా? మాకు చదువులు లేవు. ఏం చేసుకుంటాము? ఎవరన్నా అది తీసుకుంటారా మమ్మల్ని? ఏం చేసుకోము. ఏం చేసుకొని బతకాలి? మా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. ఇప్పుడు ఏం చేసి అలా పెళ్లిళ్ళు చేయాలి? మేము వ్యవసాయం చేస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం. ఇప్పుడు ఏం చేసి చేయాలి? అది మాకు బాధ. మా భూములు మాకు ఉండాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నావు బౌదూర్గూడలో? నేను 50 ఏళ్ళ. 50 ఏళ్ళలో ఎప్పుడైనా ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఇంట్లో నుంచి వెళ్ళకుండా పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఎన్నడూ రాలేదు. ఇంత ముక్క కూడా ఎవ్వరు మాకు చెప్పలేదు కూడా. ఇంత కాగితం తీసుకొని కూడా రాలే మా తానికి ఎవ్వరు. పక్కన ఏర్పాటు పడ్డప్పుడు ఏమన్నా ఏం రాలే మా తానికి, రాలే మా తానికి ఎవ్వరు రాలే. మా ఊరికే రాలేదు ఎవ్వరు. గిట్లే సబితమ్మ ఒకసారి వచ్చి నిన్నది. ఆమె ఇంద్రారెడ్డి అన్నాడు. ఇంద్రారెడ్డి అన్నప్పుడు పాస్బుక్లు ఇస్తాడని అన్నాడు. పాస్బుక్లు ఆయన ఇస్తాంటని అన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక మళ్ళీ సబిత మేడం వచ్చింది. ఆమె ఇస్తాంటని అన్నది. ఆమె ఇస్తాంటని అని చేసినాక ఆమెను ఒక బొమ్మను చేసి కాల్చారు సార్. అది ఒక తప్పు జరిగింది ఊళ్ళో. ఆ తప్పు జరిగినాక ఆమె రాలేదు. ఆమె రాకపోయేటకల్లా మళ్ళీ ఆమెను గెలిపించినాం. ఆమె గెలిపించినాక మళ్ళీ ఆమె పోయింది. ఆమె పోయినాక ఎవరు ఈయన వచ్చిండు, కార్తిక్ రెడ్డి. కాదు కార్తిక్ రెడ్డి కాదు ఈయన. ఏం చెప్తాం మరి? ఒకవేళ భూములకు ఇంత నష్టపరిస్తాం మీరు ఇస్తే అంటే మీరు దానికి ఒప్పుకుంటున్నారా లేదా? మేము మాత్రం ఒప్పుకోం. ఇక్కడ తిరిగి పాస్బుక్లు కావాలి, పాస్బుక్లు కావాలి, మా భూములు మాకు కావాలి, అంతే మేము చెప్పేది. ఇది బహదూర్గూడలో పరిస్థితి. ప్రస్తుతానికైతే రైతులంతా ఒక దగ్గర చేరుకొని విలేజ్లో రచ్చమడ దగ్గరికి పోలీసు వ్యవస్థని పూర్తిగా ప్రభుత్వాన్ని కూడా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మా భూములు కోల్పోతున్నాం. ఒకవైపు అధికారులు అంటే అండగా ఉండాల్సిన అధికారులే మా పైన నిందలు మోపుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి కూడా నాయకులు బహదూర్గూడకు రావడం జరిగింది. ఇందాకే సబితా రెడ్డి గారు అలాగే కార్తిక్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మేము మా పార్టీ కావచ్చు లేకపోతే మేము పర్సనల్గా ఇన్నేళ్ల నుంచి మేము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం, రంగారెడ్డి జిల్లాకు సేవ అందించడం. మేము ఇక ముందు కూడా ఈ బహదూర్గూడ ప్రజలకు మేము సేవ అందిస్తూ ఉంటాం. వీళ్ళకి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటాం అని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తున్న ప్రతిపక్ష నాయకులు కూడా ఒకవైపు
చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం. హైడ్రా రంగనాథ్ గారు నిన్న వచ్చి ఇది పూర్తి స్థాయిలో కబ్జా అయిన భూములు హైడ్రా దీన్ని స్వాధీనం చేసుకున్న అంశాన్ని కూడా తనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అని పూర్తి స్థాయిలో ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న రైతులు అయితే ప్రస్తుతానికి వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా భూసేకరణ విషయంలో ముందుకు కొనసాగుతుంది, ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారో అది మన ఈ వెనుకడుగు వేసే పరిస్థితి మనకు కనిపిస్తుందా లేదా అనే అంశం కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రంగారెడ్డి బహదూర్గూడలో పోలీసులపై కారంపొడితో దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ఎస్ఐ వనజ ఫిర్యాదుతో బిఎన్ఎస్ 132, 3082, 1211 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద రైతులు దీక్ష చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 20 ఏళ్లుగా బహదూర్గూడ రైతులకు భూములు పట్ట